అయితే దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎన్నుకున్న నేత రాష్ట్రపతి మీ అంతే కదా పూర్తిగా మీరు. అయితే ఇక్కడ ఆ పద్ధతి లేకుండా అయితే రాష్ట్రపతిని కానీ గవర్నర్ని కానీ ఎక్కడికక్కడ మార్చే అధికారం ఇప్పుడు చట్టసభలు లేకపోతే అధికారంలోకి వచ్చిన పార్టీ వాళ్ళ చేతుల్లోకి మారిపోయింది. కాబట్టి ఇప్పుడు దీనికి మనకి అంటే ఇటు రాష్ట్రపతికి కానీ లేకపోతే ప్రధానమంత్రిని ఎన్నుకోవటం కానీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం కానీ వీటికి ప్రత్యక్ష ఎన్నిక పెడితే రాజ్యాంగంలో ఈ మార్పులు ఏమైనా చేస్తే దీనికి ఏమైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నేను మీకు ఒక విషయం మనవి చేస్తున్నా వినేవాళ్ళం కూడా. భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగమే కాదు, అత్యంత ఉత్తమమైన రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో లేని విషయం మరొకటి లేదు. అందువల్ల కొత్తగా ఏం చేస్తే బాగుండు అనేది అది ఒక్కొక్కరి వ్యక్తిగత అభిప్రాయం అనేక కోట్ల అభిప్రాయాల్లోకి దారితీస్తుంది. దాని బదులు రాజ్యాంగంలో ఉన్నది అమలు చేస్తే భారతదేశం స్వర్గతుల్యం అవుతుంది, ఆర్థికంగా అమెరికాతోటి పోటీ పడగలుగుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు మేము ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు మేము ఎన్నికైన వాళ్ళం కదండి అని. మన్మోహన్ సింగ్ గారిని ఎవరు ఎన్నుకున్నారో దయచేసి చెప్పండి నాకు. ఎవరో ఎన్నుకోలే. ఆయన్ని ఆర్టికల్ 82 కింద రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతికి 12 మంది రాజ్యసభ సభ్యుల్ని నియమించే అధికారం ఆయనకున్నది ఆర్టికల్ 82 కింద. ఆ 12 మందిలో ఈయన ఒకడు. ఈయన ఏ ప్రజలు ఎన్నుకున్నారు? అంతకుముందు ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ. తరువాత మీరు అంటారు కదా అంటే లేదండి లోక్సభ సభ్యులందరూ ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు అధికారం వచ్చింది అంటారు. అక్కడ కూడా ఎన్నుకోరండి. ప్రధానమంత్రి ఎన్నిక భారత రాజ్యాంగంలో లేదు. ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91లో ఉంది. అందువల్ల ఓకే పోనీ ఎన్నుకున్నందువల్ల అధికారం వచ్చిందని మీరు భావించినా, లోకసభ సభ్యులు ఎన్నుకోవటం వల్ల అధికారం వచ్చిందని మీరు భావించినా, మరి ఒక లోకసభ సభ్యులని సింగిల్ సీట్ మెజారిటీతో ఎన్నుకున్నందుకు ప్రధానమంత్రికి అధికారం వస్తే మరి రాష్ట్రపతి లోక్సభతో పాటు రాజ్యసభతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంతమంది కలిసి ఎన్నుకున్న రాష్ట్రపతికి అధికారం ఉండదా? 60 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి అంతులేని అధికారం వస్తే 4200 మంది ఎమ్మెల్యేలు 780 మంది పార్లమెంటు మెంబర్లు ఎన్నుకున్న రాష్ట్రపతికి ఏమో అధికారం ఉండదా? ఇంత విస్తృత స్థాయిలో ఎన్నుకున్నబడినటువంటి రాష్ట్రపతిని గదిలో బంధించి అంటా నేను, మీరు ఇంటి బయటికి రాకండి, మీరు ఇక్కడే కూర్చోండి, మీకేం అధికారాలు ఉండవు, ఇంత ఎన్నికెందుకు అధికారం, మేము ఏదైనా పంపిస్తే మీరు సంతకం పెట్టి ఒక ముద్ర వేసి మాకు బయటికి పంపించండి చాలు, మేము చెప్పినట్టు మీరు వినాలి, మీ డ్యూటీ అది అని కొత్తగా వీళ్ళు పెట్టుకుంటే అసలు ఇంత విస్తృతమైన ఎన్నికెందుకు? అందువల్ల ఏంటంటే మీకు ముత్తగా సంతకం పెట్టి ముద్ర కొట్టడానికి ఏదైనా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని పెట్టుకుంటే పోయేదిగా అధికారాలు లేవని పైగా మీరు అంటున్నారు. ఎవరైనా పోస్ట్ మాస్టర్ని పెడితే మీరు పంపిస్తే ఇంకా బాగా ముద్రలు కొట్టి పంపించేవాడు కదా.